how do you see a backbench student and how do you see a first bench guy? Because వెనక నుంచి కామెంట్స్ వస్తూ ఉంటాయి, ముందు నుంచి వాళ్ళు చదువుతూ ఉంటారు. నేను నా ఫస్ట్ క్లాస్లోనే క్లియర్గా చెప్పేస్తాను, ఇది వన్ వే ట్రాఫిక్ కాదు, మీరు కూడా క్వశ్చన్లు ఈక్వల్గా వేస్తూ ఉండాలి యాక్చువల్ కాలేజ్ మూమెంట్స్. అండ్ ప్రాబ్లీ దట్స్ ద రీజన్ బై ఐ హావ్ బీన్ మేడ్ డైరెక్టర్ ఆఫ్ అనురాగ్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్. కమింగ్ టు అన్ ఇంజనీర్, కోర్ జాబ్ తప్ప అన్ని జాబ్స్ చేస్తుంటాడు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ కాన్స్టెంట్ ఇస్ చేంజ్. నేను మారను, నేను ఇలానే ఉంటాను అంటే చాలా కష్టం సర్వైవ్ అవుతాను. ప్రాక్సీ అటెండెన్స్ వేయటాలు, బయట బయట సినిమాలకి ఆడాలి, తర్వాత రేపు పొద్దున మార్కులు రావు, పేరెంట్స్ వచ్చి మార్కులు రావట్లేదు, అటెండెన్స్ సరిగ్గా లేదు అని చెప్పి మిమ్మల్ని బ్లేమ్ చేసిన డేస్ ఏమైనా ఉన్నాయా? కానీ మేజర్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఎక్కడ వస్తుందంటే మా వాడు ఎప్పుడు మొబైల్ యూజ్ చేస్తాడు అని చెప్పి. నౌ దే ఫౌండ్ ఈజీ ఎక్స్క్యూజ్ టు గెట్ అడిక్టెడ్ టు ది మొబైల్. ఐ అప్రిషియేట్ దట్, లైక్ ఆ వయసులో కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు, బట్ ఇఫ్ దే ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు ఇట్ ఈజ్ ఎ ప్రాబ్లమ్. నాకైతే డెఫినెట్గా అసలు బుక్ ఓపెన్ చేయడం లేటు, స్టార్ట్ అయిపోతుంది పావుగంట. సో యాజ్ అ ప్రొఫెసర్ వాట్ యూ సజెస్ట్, హౌ డు ఐ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ బుక్ అండ్ స్టడీ ప్రాపర్లీ? టెక్స్ట్ బుక్స్ని చదవడం అనే హ్యాబిట్ పోయింది ఇప్పుడు. దానికి ఎవరు కారణం? మనమే కారణం. ఇప్పుడు క్లాస్లో ఫస్ట్ వచ్చినోడిని ఐ కెనాట్ కంపేర్ విత్ ది క్లాస్లో కొంచెం లీస్ట్ మార్క్స్. సో మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి మట్టి పట్టుకున్నారు. From mechanical engineering to microgrids, my only aim is to increase the strength, whether it is in materials or the human beings. And the vision is to ensure that even a common man gets these microgrids. ఒక అబ్బాయి వచ్చాడు, ఎక్కుతున్నప్పుడు డయాస్ మై నేమ్ ఈజ్ అని చెప్పి ఫెలో స్టూడెంట్స్ వైపు తిరిగాడు. హీ బికేమ్ బ్లాక్, హీ ఫర్గాట్ హిస్ నేమ్ అంటే. ద హోల్ క్లాస్ వాజ్ లాఫింగ్, లైక్ నాకు కూడా వచ్చేసింది, వాడి పేరు మర్చిపోవడం పెట్టాడు అసలు. వాట్ ఎవర్ మైట్ బి ది అదర్ పర్సన్, యూ కుడ్ బి ఏ స్టూడెంట్, ఐ కుడ్ బి ఎనీ పర్సన్ ఆర్ ఎనీ హై లెవెల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. If you are grounded to the earth, I think things will fall in line. Welcome to Unfiltered Theories. In this episode, we have a very special guest, a professor and an entrepreneur. డాక్టర్ మధు ఈ ఎపిసోడ్లో స్టూడెంట్ సైకాలజీ గురించి అండ్ పేరెంట్ సైకాలజీ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. హీ ఈజ్ అ ప్రొఫెసర్ విత్ ఓవర్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో స్టూడెంట్ సైకాలజీ ఎలా ఉంటుంది అండ్ పేరెంట్ సైకాలజీ ఎలా ఉంటుంది అనేది ఆయన మాటలు తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు మైక్రోగ్రెన్స్ గురించి, స్టూడెంట్ సైకాలజీ గురించి ఇన్డెప్త్గా డీటెయిల్స్ వస్తాయి. బీయింగ్ ఏ స్టూడెంట్ ఆర్ బీయింగ్ ఏ పేరెంట్ మీకు చాలా డౌట్స్ ఉంటాయి. మా అబ్బాయి ఏం చదివించాలి, లేదా నేను చదువుకోవాలని డౌట్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం ఈ పాడ్కాస్ట్లో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ప్లీజ్ డూ వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, మీకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Unfiltered Theories. Hi sir, welcome to Unfiltered Theories. Thank you very much. So we have heard a lot about you, from professor to microgreens cultivation. Coming to your professor life, సో క్లాస్లో 60 మంది ఉంటారు, 60 మంది 60 రకాలు, దాంట్లో కోతులు ఉంటాయి, కరెక్ట్. సో హౌ డూ యూ హ్యాండిల్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ యాజ్ ఎ ప్రొఫెసర్గా? ఇప్పుడు నేను స్టూడెంట్ చదువుకునే లాస్ట్ బెంచ్, నేను బేసిక్లీ ఐఎమ్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్. సో హౌ డూ యూ సీ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అండ్ హౌ డూ యూ సీ ఫస్ట్ బెంచ్ గాయ్? హౌ డూ యూ అంటే ఎలా చదివిస్తారు అండ్ మీ ఎట్లా ఉంటుంది మీకు అది? బికాస్ వెనక నుంచి కామెంట్స్ వస్తూ ఉంటాయి, ముందు నుంచి వాళ్ళు చదువుతూ ఉంటారు. How do you handle all those people? That's a good question, Sai. Most of them keep asking me this question. Actually, we don't, when it comes to my teaching, I don't differentiate between backbenchers and frontbenchers and నేను ఎప్పుడు differentiate చేయను. They're all my students. And మీరు అన్నట్టుగా 60 members 60 విధాలుగా ఉంటారు. And that's a fact of life actually, because each individual is distinct. Each individual has got his own characteristics and all. But having been in this field of teaching, I know how to handle every student, how to get the attention of every student. I agree that the attention spans have come down of late in the classroom, but we do have various educational innovations. కాబట్టి వాటిని నేను ఉపయోగిస్తూ స్టూడెంట్స్ కాన్సన్ట్రేషన్ లెవెల్ తీసుకుంటాను. నా వరకు నేను ఎప్పుడూ క్లాస్లోని ఎంబరాసింగ్ సిచ్యుయేషన్సే కానీ, లేకపోతే మీరు అన్నట్టుగా బ్యాక్ బెంచ్ నుంచి కామెంట్స్ వినడం కానీ ఏమీ నేను ఎప్పుడూ చూడలేదన్నమాట. బికాజ్ I think over a period of time, I learned the art of getting the attention of everybody. Okay. That is through various educational activities which I conduct in the classroom. ఇంకొకటి నేను క్లాస్లో బాగా ఎంకరేజ్ చేసేది అంటే స్టూడెంట్స్ అని క్వశ్చన్స్ అడగడం. చాలామంది మొహమాటం పడతారు, సో దే నీడ్ లాట్ ఆఫ్ మోటివేషన్. నేను నా ఫస్ట్ క్లాస్లోనే క్లియర్గా చెప్పేస్తాను, ఇది వన్ వే ట్రాఫిక్ కాదు, మీరు ఎక్కువ, ఇట్స్ నాట్ ఏ మోనోలాగ్ అంటాము, మీరు కూడా క్వశ్చన్లు ఈక్వల్గా వేస్తూ ఉండాలి, అప్పుడు మీరు యూ విల్ గ్రో. అంటే నా నాలెడ్జ్ మీకు నిజంగా చేరాలి అంటే యూ షుడ్ బి యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ మై క్లాస్ రూమ్ అని చెప్పి. అండ్ ఐ థింక్ ద ఫస్ట్ డే వెన్ ఐ మేక్ థింగ్స్ క్లియర్, దే రియలీ పార్టిసిపేట్ ఇన్ ఆల్ ద యాక్టివిటీస్. దట్స్ హౌ ఐ రియలీ చెరిష్ యాక్చువల్ కాలేజ్ మూమెంట్స్. అండ్ ప్రాబ్లీ దట్స్ ద రీజన్ బై ఐ హావ్ బీన్ మేడ్ డైరెక్టర్ ఆఫ్ అనురాగ్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్స్. ఆ రోల్లో నా ఇంపార్టెన్స్ ఏంటంటే what actually is happening in the classroom between the teacher and the student. Okay. How effectively a teacher can deliver the lecture and how effectively student can receive from the teacher. ఈ మెథడాలజీస్ ఉన్నాయన్నమాట.
ఇవన్నీ మనం ఇంకల్కేట్ చేసుకుంటూ వెళితే క్లాస్ రూమ్లోని ఆబ్వియస్లీ ఏమవుతుంది అంటే అటెన్షన్ స్పాన్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం చూస్తుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్, ఒక మెడిసిన్ చదివిన అతను హిల్ బికమ్ ఏ డాక్టర్, లేదా ఒక ఏమంటారు హోటల్ మేనేజ్మెంట్ చేసిన అతను హిల్ బికమ్ ఏ సమ్ లైక్ హోటల్లోనే హిల్ వర్క్ అసలు ఒక మంచి దాంట్లో చేస్తాడు. బట్ కమింగ్ టు అన్ ఇంజనీర్, ఒక ఇంజనీరింగ్ ఒక కోర్ జాబ్ తప్ప అన్ని జాబ్స్ చేస్తుంటాడు. విల్ కమింగ్ టు ఐటీ, విల్ కమింగ్ టు సినిమా ఇండస్ట్రీ అండ్ డిఫరెంట్ ఇండస్ట్రీ. సో యాజ్ అ ప్రొఫెసర్ హౌ డూ సీ దాట్? అంటే ఎక్కడ ల్యాగ్ అవుతుంది? మన ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రాబ్లం ఉందా, లేకపోతే యాజ్ అన్ బయట ఆపర్చునిటీస్ వల్ల మనకి ఇబ్బంది ఉందా? అంటే ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు ది ఆపర్చునిటీస్, one thing is you have to realize that change. I strongly believe that only one thing which is constant is change. So we are in a world where the technology is evolving very, very fast. సో కాబట్టి ఆపర్చునిటీస్ ఏ ఏరియాలో ఉన్నాయో అటువైపు స్టూడెంట్స్ వెళ్ళడం అన్నది సత్యం అనమాట అది. సో ఆ విధంగా చూస్తే ఇప్పుడు ఐటీ ఈజ్ రూలింగ్ అండ్ ఎస్పెషలీ ఏఐ వచ్చేసింది అనమాట. సో నేను ఇలానే ఉంటాను అంటే చాలా కష్టం సర్వైవల్. సో అందుకే పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ షిఫ్టింగ్ టువర్డ్స్ ఐటీ అనమాట. దానికి ఎవరు కారణము అంటే ఎవరు కారణం కాదు, దాట్స్ వాట్ ఈస్ ద సిచ్యుయేషన్ ఈస్ డిమాండింగ్. పోతే ఆ డిమాండ్ని మీట్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే మనం కరికులంలో చేంజెస్ చేయాలన్నమాట. ఫార్చునేట్లీ ద యూనివర్సిటీ వేర్ ఐఎమ్ వర్కింగ్, అన్నర్ యూనివర్సిటీ హ్యాస్ గివెన్ దట్ స్కోప్ ఆఫ్ including the latest technologies, but in consultation with the industry. So ever responsibility తీసుకోవాలి అంటే I think the universities, educational institutions as well as the industries, they should sit together, exchange what is required from each other and then frame the curriculum. అప్పుడు ఈజీగా షిఫ్టింగ్ టువర్డ్స్ ఐటీ కంప్లీట్గా అవ్వకుండా కంప్లీట్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ది హోల్ థింగ్ హ్యాపెన్స్ అనమాట. అందుకే ఈ మధ్య మీరు వింటూ ఉంటే మెకానికల్ ఇంజనీర్ విల్ నాట్ డూ ఓన్లీ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్, వీ కాల్ ఇట్ యాజ్ మల్టీడిసిప్లినరీ ఇంటర్డిసిప్లినరీ ప్రాజెక్ట్స్ అనమాట. అండ్ దిస్ హోల్డ్స్ గుడ్స్ టు ఎనీ ఇంజనీర్ అనమాట. సో ఐ డోంట్ డిఫరెన్షియేట్ అ ఫ్లేట్ బిట్వీన్ అ మెకానికల్ ఇంజనీర్, సిఎస్సి ఇంజనీర్, ఐ మీన్ కంప్యూటర్ ఇంజనీర్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, అలా చెయ్యను నేను. ఎందుకంటే నేను ఒక ప్రాజెక్ట్ ఇస్తే అది కంప్లీట్గా మల్టీడిసిప్లినరీ. ఫర్ మీ ఇంజనీర్స్ దే ఆర్ ఆల్. సో ది అవుట్కమ్ ఈజ్ అన్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్, కానీ ప్యూర్లీ మెకానికల్ అని కానీ ప్యూర్లీ ఎలక్ట్రికల్ అని అలాంటివి ఏమీ ఉండవు అనమాట. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఆబ్వియస్లీ ఐ థింక్ ద బ్యాలెన్స్ కెన్ టేక్ ప్లేస్ హ్యాపీలీ. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ అయితే కాలేజ్లో లైక్ ప్రాక్సీ అటెండెన్స్ వేయటాలు, కాలేజ్కి వచ్చి బగ్ కొట్టి బయట సినిమాలకి వెళ్ళటాలు, తర్వాత రేపు పొద్దున మార్కులు రావు. సో మీ లైఫ్లో ఎప్పుడన్నా అలాంటి సిచ్యువేషన్లో పేరెంట్స్ వచ్చి మా అబ్బాయి ఏం సరిగ్గా మార్కులు రావట్లేదు, అటెండెన్స్ సరిగ్గా లేదు అని చెప్పి మిమ్మల్ని బ్లేమ్ చేసిన డేస్ ఏమైనా ఉన్నాయా? అంటే ది హార్ష్ రియాలిటీ ఈస్ దట్ పేరెంట్స్ ఆఫ్ లేట్ ఆర్ నాట్ ఫైండింగ్ మచ్ టైమ్ టు అటెండ్ టు దేర్ కిడ్స్ అండి. బట్ వీ డూ కండక్ట్ రెగ్యులర్లీ పేరెంట్ టీచర్స్ మీటింగ్. మీరు అన్నట్టుగా ఆ సిచ్యుయేషన్స్ వచ్చాయి, కానీ మేజర్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఎక్కడొస్తుందంటే మా వాడు ఎప్పుడు మొబైల్ యూజ్ చేస్తాడు అని చెప్పి. నౌ ఇట్స్ ఎ వెరీ ట్రికీ సిచ్యుయేషన్ టు ఆన్సర్. ఎందుకంటే మనం కోవిడ్ టైంలో మనం అందరమే ఎంకరేజ్ చేసాము. ఎందుకంటే ఎవరి దగ్గర అయితే ల్యాప్టాప్స్ లేవు, పీసీస్ లేవో వాళ్ళని మనం మొబైల్ యూజ్ చేసి చేయమన్నాము. నౌ దే ఫౌండ్ ఈజీ ఎక్స్క్యూజ్ టు గెట్ అడిక్టెడ్ టు ది మొబైల్. ఎవరైనా ఎందుకు మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తారంటే మా సార్ నోట్స్ దీంట్లోనే పంపించారు, అలవాటు అయిపోయింది అనమాట. సో ఏ క్లోజ్ మానిటరింగ్, అంటే నేను స్పైయింగ్ చేయమని అనట్లేదు, బట్ ఏ క్లోజ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంట్స్ ఆఫ్ దేర్ వాట్స్ యాక్టివిటీస్, ఐ థింక్ దే విల్ ఆటోమేటికలీ బి అండర్ కంట్రోల్ అనమాట. ఇది ఒక ఆస్పెక్ట్. అయితే మీరు అన్నట్టుగా లైక్ కాలేజీలు ఎగ్గొట్టి ఇలాంటి కేసెస్ అన్నీ ఉంటాయి. I appreciate that, like ఆ వయసులో కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు. బట్ ఇఫ్ దే ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు ఇట్ ఈజ్ ఎ ప్రాబ్లమ్, సో వన్స్ ఇన్ ఎ వైల్, ఇఫ్ దే మిస్ ది క్లాసెస్ అండ్ ఇఫ్ ఐ ఫైండ్ దెమ్ somewhere in a theater, I don't mind, because that's the only age they can enjoy. But if that is a priority, I think then I'll take them to task anamata. That's where I get connected to my students very well actually. And most embarrassing situations ante naku COVID టైంలో, because that's the first time we are going online, especially we teachers going online, and ఒక 60 స్టూడెంట్స్ ఉంటారు క్లాస్లోని. ఇట్ కుడ్ బి ఏ జూమ్ ఆర్ ఇట్ కుడ్ బి ఏ గూగుల్ మీట్ అండ్ ఆల్. అటువైపు ఏమవుతుందో తెలియదు, బట్ ఐ యూజువలీ మేక్ ఇట్ ఏ పాయింట్ ఎవ్రీ 5 minutesకి ఎవరో ఒకరిని స్విచ్ ఆన్ చేయమంటాను వీడియోని. ఓకే. సో దట్ దే విల్ బి అలర్ట్ అని చెప్పి. ఆ టైంలో ఏమైంది అంటే ఒక అబ్బాయి పేరు కనిపిస్తుంది నాకు, వీడియో ఆన్ చేస్తూ ఉంటే వీడియో ఆన్ చేయమంటే దేర్ ఇస్ నో రెస్పాన్స్. ఇమీడియట్లీ ఐ కాల్డ్. నా దగ్గర స్టూడెంట్స్ నెంబర్స్ అన్నీ ఉంటాయి, పేరెంట్స్ నెంబర్స్ ఉంటాయి.
స్టూడెంట్ వాళ్ళ పేరెంట్కి కాల్ చేసి మీ వాడు ఉన్నాడు క్లాస్లోనే, నేను ఇందాక నుంచి వీడియో ఆన్ చేయమంటుంటే చేయట్లేదంటే అప్పుడు ఆయన అన్నారంట, సారీ సార్ మా అబ్బాయి నేను బయటకు పంపించాను అని చెప్పి. దెన్ ఐ హ్యాడ్ టు బీ వెరీ ఓపెన్ విత్ ద పేరెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది క్లాస్ రూమ్ దట్ యాజ్ ఎ పేరెంట్ మీరు ఇవి ఎంకరేజ్ చేస్తారు. దట్ టు కోవిడ్ టైంలో మీరు వాడిని ఎలా పంపించారు. ఫస్ట్ థింగ్ ఇస్ దట్ క్లాస్ జరుగుతున్నప్పుడు వెదర్ ఇట్ ఈస్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ యూ షుడ్ ఇన్కల్కేట్ ది కల్చర్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ ద క్లాస్ తప్ప మీరు అలా చేయడం తప్పు అని చెప్తే హీ యాక్సెప్టెడ్ ఇట్. హీ హ్యాడ్ దట్ గ్రేస్ ఆఫ్ యాక్సెప్టింగ్ హిస్ మిస్టేక్ అండ్ దెన్ ఆన్వర్డ్స్ ఐ హావ్ సీన్ that was an alert message to everybody anamata. Then they realized it, and from then onwards my classes either they remain completely absent or they will be fully present. కానీ వచ్చి వెళ్ళిపోవడం ఇలాంటివి ఏది చేయలేదన్నమాట. That's one of the situations actually I have faced. నైస్. ఓకే. సో అంటే ఈ మధ్యన పేరెంట్స్ కూడా ఎలా అయిపోయారు అంటే, మా అబ్బాయి ఐటీ జాబ్ చేస్తున్నాడు, మా అబ్బాయి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంటున్నాడు, సో మావాడి గ్రేట్. మనకి అట్లా ఎట్లా ఉంటుందంటే సొంత ప్యాషన్ ఫాలో చేద్దాం అని కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పేరెంట్స్ చూసాను నేను. ఎట్లా ఉన్నట్టు ఒకళ్ళ పేరెంట్ ఏంటంటే మా అబ్బాయి సాఫ్ట్వేర్లో ఉన్నారని కానీ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇంకో అబ్బాయి ఏంటంటే ఈజ్ అ ఫోటోగ్రాఫర్, బేబీ డిఫరెంట్ ఫీల్డ్లో ఉంటాడు, బట్ ఈజ్ అర్నింగ్ మోర్ దెన్ హిమ్. కానీ యాజ్ రెస్పెక్ట్ అనేది ఈక్వల్గా రావట్లేదు. అండ్ హౌ డూ సీ యాజ్ ఎ ప్రొఫెసర్గా మీరు ఆ పేరెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటి ఎట్లాగా? ది ప్రాబ్లమ్ విత్ ది పేరెంట్స్ ఈజ్ దట్ మనము మన చిల్డ్రన్ యొక్క కెపాసిటీ తెలుసుకోకుండా కంపేర్ చేస్తాము. నా దగ్గర ఇలాంటి ఇష్యూస్ చాలా వచ్చాయి అనమాట. నేను ఇచ్చే ఒక అడ్వైజ్, ఫస్ట్ మీ అబ్బాయిని మీరు పూర్తిగా తెలుసుకోండి. మీ అబ్బాయిని వేరే వాళ్ళతో కంపేర్ చేయడం కన్నా మీ అబ్బాయి గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటే అసలు వాడికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది మీకు తెలుస్తుంది. ఆ విధంగా ఎంకరేజ్ చేయండి తప్ప మీరు అర్థం చేసుకోకుండా కంపేర్ చేస్తే ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ కన్ఫ్లిక్ట్స్. ఐ హ్యాడ్ కమ్ అక్రాస్ మెనీ కేసెస్ వేర్ పేరెంట్స్ అండ్ ద కిడ్స్ హ్యాడ్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. దట్ క్లియర్లీ ఇండికేటెడ్ మీ that like there is a lot of communication gap between the parents and the kids అనమాట. అంటే నా స్టూడెంట్స్కి. సో ఫస్ట్ నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నేను పేరెంట్స్ వైపు నుంచి ఆలోచిస్తాను, వాట్ కుడ్ బి ద రీజన్ అని చెప్పి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ సో హ్యాపెన్ దట్ ద రీజన్ ఈస్ ఫ్రమ్ పేరెంట్స్ సైడ్, ఇట్స్ నాట్ ఫ్రమ్ ది కిడ్స్ సైడ్. ఎందుకంటే వాళ్ళ ఏజ్లో వాళ్ళు ఉన్నట్టుగానే ఉండాలి, అలానే ఉండాలి వాళ్ళు. వాళ్ళు తప్పులు చేయకపోతే స్టూడెంట్స్ ఎలా అవుతారండి? తప్పులు చేసే నేర్చుకుంటారు. నేను ఈ రోజు ఇలా మాట్లాడుతున్నానంటే నేనేం తప్పు చేయకుండా రాలేదు కదా, నేను కూడా తప్పులు చేస్తే పైకి వచ్చాను. సో వెన్ సంబడీ ఎల్స్ ఆఫ్ ద సేమ్ ఏజ్ తప్పు చేస్తుంటే ఎందుకు డిస్కరేజ్ చేయాలి? తప్పు తెలుసుకునేటట్టు చేయాలి. ఆ పేషెన్స్ లేకపోతే మీరు పేరెంట్స్ కాదని చెప్తాను అనమాట. సో ఫార్చునేట్లీ మెనీ ఆఫ్ ది పేరెంట్స్ లిసన్ టు మీ అండ్ ఐ థింక్ ద ఈక్వేషన్స్ ఐ మేడ్ ఎ డిఫరెన్స్ లైక్ దట్ వే అనమాట. సో స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే, లైక్ కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో హౌ డూ యూ మోటివేట్ దెమ్ టు గో ఇన్ దే ఫాలో దేర్ ప్యాషన్ అండ్ ఆల్? అంటే ఒక ప్యాషన్ ఒక్కటే ఉంటే సరిపోదు. ఐ విల్ ఆస్క్ దెమ్ టు హ్యావ్ ఎన్ ఇంట్రాస్పెక్షన్. ప్రాబ్లం ఏంటంటే మనకి ఇంట్రాస్పెక్షన్కి టైం ఉండదు. ఎందుకంటే మనకు ఎప్పుడు నేను సాయి ఏం చేస్తున్నాను ఆలోచిస్తాను, ప్రవీణ్ ఏం చేస్తున్నాను ఆలోచిస్తాను. అంటే ఆ ఏజ్లోనే నాకు కంపారిజన్ ఒకటే అనమాట ఇంపార్టెంట్. కానీ ఎవ్రీడే అట్లీస్ట్ ఫ్యూ సెకండ్స్ ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే తెలుస్తుంది ఈరోజు నేను ఏం చేస్తానో, మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ప్యాషన్ విచ్ ఐ హ్యావ్. సో ప్యాషన్ ఒక్కటే ఉండడం ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఆ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వచ్చే ఛాలెంజెస్ని ఎదుర్కొనే కెపాసిటీ కావాలన్నమాట. ఇవన్నీ మనం ఆ స్టూడెంట్స్లో ఇంబైబ్ చేయగలిగితే, అంటే నా ప్రకారం ఇంజనీరింగ్ ఇస్ నాట్ ఏ డిగ్రీ అండి. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ గెటింగ్ డిగ్రీ సర్టిఫికేట్స్. ఎడ్యుకేషన్ షుడ్ టీచ్ యూ హౌ టు లివ్ ఇన్ ది సొసైటీ. It should become a way of life తప్ప it should not be restricted to a small piece of paper. ఇప్పుడు నేను పిహెచ్డీ చేశానంటే నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్ అండి. పిహెచ్డీ చేసిన తర్వాత నాకు ఏం తెలిసిందంటే ఐ నో నథింగ్ అని చెప్పి. సో దట్స్ హౌ a student also should realize that like learning అనేది it's a continuous process. As an academician I keep telling to everybody that I'm a lifelong learner. అంటే ఒక స్టూడెంట్ కూడా he should realize that I'm a lifelong learner. చాలామంది ఏమనుకుంటారంటే నాకు 90% మార్క్స్ వచ్చేసాయి కాబట్టి ఆయన మాస్టర్ తోపుని అనుకుంటారు. కానీ తెలియంది ఏంటంటే తెలియందే ఎక్కువ ఉంది అని చెప్పి ఆ ఒక్కటి తెలుసుకుంటే చాలు. దే విల్ బి ఇన్ హార్మనీ విత్ ఎవ్రీబడి. పేరెంట్స్తోనే కానీ, మాలాంటి ప్రొఫెసర్స్తోనే కానీ, లేకపోతే సొసైటీలో ఎవ్రీ మెంబర్స్తో వాళ్ళు హార్మోనియస్గా ఉంటారనమాట. సో వాట్ ఈస్ ఇట్ ఇస్ రైట్. యాక్చువల్లీ నేను ఒక ఆర్టికల్ చదివాను, ఐ థింక్ ఆర్టికల్ న్యూస్ చదివాను. సమ్వేర్ ఇన్ పూణే ఒక అమ్మాయి షీఈస్ మెరిట్, సో 80-90% ఉన్నాయి అండ్ షీ హాస్ డన్ లాట్ ఆఫ్ కోర్సెస్, అయినా కూడా జాబ్ రావట్లేదు. సో బట్ ప్రాబ్లమ్ ఏంటంటే పీపుల్ ఆర్ నాట్ ఫోకసింగ్ మోర్ ఆన్ డెవలపింగ్ ది స్కిల్స్ అని నేను అనుకుంటున్నాను. బికాస్ స్కిల్స్ ఇప్పుడు క్లాస్లో మనకు నేర్పించే థియరటికల్గా కొంచెం ఉంటుంది, బట్ వీ అవర్ సెల్ఫ్ ఆల్సో షుడ్ లెర్న్ సంథింగ్. స్కిల్స్ నేర్చుకుంటేనే కదా సర్వైవ్ అయ్యేది. కరెక్ట్. సో బీయింగ్ ఏ మెకానికల్ ఇంజనీర్ ప్రొఫెసర్, HOD, సో వాట్ స్కిల్స్ డూ యూ సజెస్ట్ దిస్ మెకానికల్ ఫెలోస్ టు లెర్న్?
అంటే సొసైటీ డిమాండ్ సర్టన్ స్కిల్ సెట్ అండి, దెర్ ఇస్ నో డౌట్. అంటే ప్రొఫెషన్ పరంగా కొన్ని స్కిల్ సెట్స్ కావాలి, కానీ సర్వైవల్ పరంగా కొన్ని స్కిల్స్ కావాలి. నేను ఇంటర్వ్యూ ఒకటి క్రాక్ చేయాలి అంటే నాకు ప్రాస్పెక్టివ్ ఎంప్లాయర్ ఏం చూస్తున్నారో అని ముందే తెలుసుకోవాలి. కానీ దెర్ ఆర్ సర్టన్ కామన్ థింగ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీబడి టు ఫేస్ ద ఇంటర్వ్యూ. దాన్ని మేము సాఫ్ట్ స్కిల్స్ అంటాం అనమాట. ఐ కాల్ సాఫ్ట్ స్కిల్స్ as a లైఫ్ స్కిల్స్. అంటే నేను ఏదో ఒక 10 రోజులు చదివేసి సాఫ్ట్ స్కిల్స్ చేసుకుంటానని కాదు, ఇట్స్ ఎ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ అనమాట. అంటే ఎలా మాట్లాడాలి, ఏ భాషలో మాట్లాడాలి, ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఎక్కడ మాడ్యులేట్ చేయాలి, ఇప్పుడు ఏదైనా పర్టికులర్ కంపెనీకి వెళ్తే నేను దేని మీద ఫోకస్ చేయాలి, దేని మీద డెడికేటెడ్గా ఆన్సర్స్ ఇవ్వాలి. ఇఫ్ అన్ ఆప్షన్ ఈస్ గివెన్ టు మీ విచ్ కోర్స్ యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ అన్నప్పుడు నేను కాన్ఫిడెంట్గా చెప్పగలగాలి. ఆయన క్వశ్చన్లు ఆ కోర్సులో అడిగితే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలిగే స్థితిలోకి వెళ్ళాలన్నమాట. ఇలా క్లారిటీ ఉంటే ఐఎమ్ షూర్ దట్ ఎవ్రీ స్టూడెంట్ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్ టు వన్ ఆఫ్ ది మోస్ట్ ఆఫ్ ది వండర్ఫుల్ ఇండస్ట్రీస్ అనమాట. సో ఇప్పుడు మనకి బుక్ ఓపెన్ చేయగానే కొంతమంది నిద్ర వచ్చేస్తుంది. నాకే డెఫినెట్గా అసలు బుక్ ఓపెన్ చేయడం లేటు, స్టార్ట్ అయిపోతుంది పావు గంటకి. సో యాజ్ అ ప్రొఫెసర్ వాట్ యూ సజెస్ట్, హౌ డు ఐ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ బుక్ అండ్ స్టడీ ప్రాపర్లీ ఫర్ సర్టన్ టైం, అట్లీస్ట్ ఫర్ 2 to 3 hours? ఎట్లా ఏంటి మీరు? అంటే మీకు తెలియకుండా ఒక ఇంపార్టెంట్ పాయింట్ రైజ్ చేశారు మీరు యాక్చువల్లీ సాయి. ఏంటంటే టెక్స్ట్ బుక్స్ని చదవడం అనే హ్యాబిట్ పోయింది ఇప్పుడు. దానికి ఎవరు కారణం? మనమే కారణం. ఎందుకంటే కోవిడ్ టైంలోనే మనం అంతా ఎంకరేజ్ చేయాలి ఎవ్రీథింగ్ డిజిటల్ అని చెప్పి. But what student has to realize is that anything which is physical, you hold it, then the transformation automatically takes place anamata. Ala textbooks, I think I will also start that revolution of collecting the books and asking the interested students to come and spend some time anamata. Bosa the day will I am foreseeing that the day will come that the students will also realize that this virtual world will not stand for a long time. It is the physical world which is very very important. I have to touch and feel the things. ఈ అవేర్నెస్ మనం క్రియేట్ చేయగలిగితే ఐఎమ్ షూర్ దట్ ఆల్ లైబ్రరీ ఫెసిలిటీస్ విచ్ ఆర్ నౌ ఆల్మోస్ట్ షెడ్ ఆఫ్ like absolutely no accommodation of the students in the libraries అనమాట, except the digital libraries. సో అలా చేస్తే మనం డెఫినెట్గా బట్ యూ నీడ్ లాట్స్ ఆఫ్ పేషెన్స్ డెఫినెట్లీ. బట్ యాజ్ అన్ అకాడమిషియన్ వన్ థింగ్ ఐ హ్యావ్ లెర్న్డ్ పర్సివరెన్స్ అండ్ పేషెన్స్ అనమాట. అది మా మదర్ నుంచి వచ్చింది నాకు. బికాజ్ యాజ్ ఎ యంగ్స్టర్ when I used to see my mom, it's a wonder నాకు. అంటే being a housewife, how much she used to manage అన్నది, and with lots of patience. And till now I carry the same. That's what I have imbibed from my mother అనమాట. అలానే how to be humble. People say that you got 25 years of experience, నువ్వు ఇండస్ట్రీలో వర్క్ చేసావు, అకాడమిక్స్లో ఉన్నావు, రీసెర్చ్ చేస్తున్నావు, you have become an entrepreneur. But why I am still humble? It's all because my father taught me how to be humble always. You should be always grounded to the earth. Then you will be able to reach to the whatever might be the other person. You could be a student, I could be any person or any high level or whatever it might be. If you are grounded to the earth, I think things will fall in line. సో ఇట్ ఈస్ ఏమంటారంటే మార్కెట్లో ఒక ఇది ఉంది, ఒక పర్స్పెక్టివ్ ఉంది దట్ నువ్వు ఐఐటీలో జాయిన్ అయితే నీ లైఫ్ సెట్ అయిపోతుంది, లేదా ఐఐఎంలో జాయిన్ అయితే నేను బాగుపడతావు. So this is general stereotypes that are being circulated in the market. Correct. And parents, students అనేది పక్కన పెడితే, because parents are the one who tell students what to do and what not to do, right? So ఆ ప్రెషర్కి వచ్చి చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు, ఇంటర్ పిల్లలు కానీ ఎవరైనా కానీ. సో బట్ యూ రిప్రజెంటింగ్ అనురాగ్ యూనివర్సిటీ ఆర్ రిప్రజెంటింగ్ యాజ్ అ ప్రొఫెసర్, హౌ డూ యూ సీ దిస్ ప్రాబ్లమ్? లైక్ వాట్ ఈస్ ఒక సజెషన్ ఆ పేరెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ డిఫరెంట్ అండి. లైక్ ద రేట్ ఎట్ విచ్ ది స్టూడెంట్స్ లెర్న్. ఇప్పుడు క్లాస్లో ఫస్ట్ వచ్చినోడిని ఐ కెనాట్ కంపేర్ విత్ ది క్లాస్లో కొంచెం లీస్ట్ మార్క్స్ వచ్చినోడిని, ఎందుకంటే ద పేస్ ఎట్ విచ్ దే లెర్న్ ద థింగ్స్ ఇస్ డిఫరెంట్. పేరెంట్స్ అక్కడ చాలా సపోర్టివ్గా ఉండాలి. అంటే మేము హార్డ్లీ 8 hours స్పెండ్ చేస్తాం స్టూడెంట్స్, రెస్ట్ ఆఫ్ ది టైమ్ దే స్పెండ్ బ్యాక్ ఎట్ హోమ్ ఆర్ విత్ ద ఫ్రెండ్స్ అనమాట. అక్కడ దే షుడ్ నాట్ కంపేర్ అండ్ టెల్ దట్ ఏంట్రా వాడికి మార్క్స్ బాగా వస్తున్నాయి నీకెందుకు బాగా రావట్లేదని. అలా కాదు, యూ ఐడెంటిఫై ద రేట్ ఎట్ విచ్ ఈస్, అండ్ ఇఫ్ ఈస్ స్లో లెర్నర్ పుష్ హిమ్, లైక్ ట్రై టు హెల్ప్ హిమ్, గివ్ హిమ్ మోర్ టైమ్ సో దట్ హీ రీచెస్. అంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి, ఇంపాసిబుల్ అనే వర్డ్లోనే పాసిబుల్ అనే వర్డ్ ఉంది. సో ఇది కొంచెం పేరెంట్స్ రియలైజ్ అయ్యి, ఇఫ్ దే కెన్ నో ది పేస్ అట్ విచ్ దేర్ వాట్స్ ఆర్ లెర్నింగ్, ఐ థింక్ ద వరల్డ్ విల్ బి ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ టు లివ్ అండి. దట్స్ రియలీ మిస్సింగ్ అన్ఫార్చునేట్లీ. సో సార్, మీ 25 years ఆఫ్ ప్రొఫెసర్ కెరియర్లో సో మీ స్టూడెంట్స్తో మీరు మోస్ట్ చెరిష్డ్ మూమెంట్స్ ఏంటి? వాట్ ఆర్ దోస్ స్పెషల్ మూమెంట్స్ ఫర్ యూ? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. వన్ అమాంగ్ దెమ్ నోటబుల్ ఈజ్ ఏంటంటే
ఒకసారి స్టూడెంట్స్ డయాస్ మీదకి వచ్చి ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడమన్నాను అనమాట. వాళ్ళకి ఎలా మాట్లాడాలో నేర్పించాను అనమాట. అంటే ఫస్ట్ మీ పేరు చెప్పండి, మీ టాపిక్ చెప్పండి, తర్వాత మీ టాపిక్ ఇన్ డెప్త్ వెళ్ళండి అని చెప్పి ఐ హావ్ గివెన్ హార్డ్లీ 3 minutes టు దెమ్ అనమాట. ఒక అబ్బాయి వచ్చాడు, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్, బట్ వచ్చాడు. వస్తున్నప్పుడు ఎక్కుతున్నప్పుడు డయాస్ మై నేమ్ ఈజ్ అని చెప్పి ఫెలో స్టూడెంట్స్ వైపు తిరిగాడు. హీ బికేమ్ బ్లాంక్, హీ ఫర్గాట్ హిస్ నేమ్ అండి. ద హోల్ క్లాస్ వాజ్ లాఫింగ్, లైక్ దెన్ ఐ హ్యాడ్ టు బి వెరీ సపోర్టివ్. దెన్ ఐ టోల్డ్ మై స్టూడెంట్స్ అనమాట, అది కాదు ఫస్ట్ టైం వస్తున్నాడు, కనీసం వచ్చాడు పైకి, దానికి మీరు చప్పట్లు కొట్టాలి, ఇది మీకు కూడా అవ్వచ్చు, మీరు అక్కడ కూర్చున్నారు కాబట్టి మీకు అనిపించుండొచ్చు ఫన్నీగా, కానీ దట్ ఎవ్రీబడి ఫేసెస్ ఇట్, సో లెట్స్ సపోర్ట్ హిమ్ అనగానే అందరూ చప్పట్లు కొట్టారు. వాడు వచ్చిన దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. బట్ ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఎపిసోడ్ బికాస్ నాకు కూడా వచ్చేసింది, వాడు పేరు మర్చిపోవడం పెట్టేది అసలు. దట్ ఇస్ వన్ థింగ్ అనమాట. మీరు చెప్పినప్పుడు అదే నాకు అర్థం. స్టేజ్ ఫియర్ అనేది అర్లీ చిన్నప్పటి నుంచి ఉంటుంది జనరల్. అది కాలేజ్లో స్కూల్లో వెళ్ళిపోతే బయటకు వచ్చి మనం ప్రాపర్గా మాట్లాడగలం. అది కరెక్ట్. నేను ఒక్కటి అందుకే స్టూడెంట్స్కి ఏం చెప్తాను అంటే, మీకు భయం ఏంటి, మీరు ఎందుకు మాట్లాడలేదంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి మనం మాట్లాడడం. జనరల్లీ ఎవరన్నా ఏమన్నా అనుకుంటే ఏం పోతుంది, అలా అనుకుంటూ ఉంటే మనం ఎదగం జీవితంలో. మనం ఎదగాలి అంటే మాట్లాడాలి. ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మాట్లాడండి, చక్కగా మాట్లాడండి, అందరితో మీ ఐడియాస్ని పంచుకోండి. అది రైట్ రాగానే మీరు డిసైడ్ చేయకండి, లీవ్ టు ది ఓపెన్ డిస్కషన్స్. అప్పుడు మీరు ఎదుగుతారు. దట్స్ హౌ మై క్లాస్లోని మ్యాక్సిమం ఇంట్రాక్షన్ ఉంటుంది సాయి. ఐ రియలీ చెరిష్ దోస్ మూమెంట్స్, లైక్ అదొకటి. ఇంకొకటి ఏంటంటే, వన్ బాయ్ హ్యాడ్ స్టామరింగ్ ప్రాబ్లమ్. సో ఐ వాజ్ నాట్ అవేర్ దట్ హీ హ్యాడ్ స్టామరింగ్ ప్రాబ్లమ్. నత్తి అంటాం కదా మనము, పాపం చాలా కష్టపడుతున్నాడు అనమాట. నేను ఒకసారి ఏదో వచ్చి పిలిచి అడిగినప్పుడు హీ వాజ్ స్టక్ అప్. దెన్ ఐ రియలైజ్డ్ హీ హాస్ జెన్యున్లీ ప్రాబ్లమ్. బై బర్త్ హీ హ్యాడ్ దట్ అనమాట. సో ఐ ఇమీడియట్లీ ఐ అడాప్టెడ్ హిమ్ అండ్ ఐ యూస్ టు ఆస్క్ హిమ్ టు సెండ్ మీ సమ్ వీడియోస్. ఓకే. అంటే రికార్డ్ చేసి కంటెంట్ చదువుతూ అక్కడక్కడ స్టంబుల్ అయ్యేవాడు అనమాట. దెన్ ఐ యూస్ టు కరెక్ట్ హిమ్ అనమాట. సో దట్ హ్యాపెండ్ వెన్ హీ వాజ్ ఇన్ ద ఫైనల్ ఇయర్. అండ్ ఇట్ సో హ్యాపెండ్ దట్ హీ క్రాక్డ్ ది ఇంటర్వ్యూ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇది. అండ్ హీ ఎమర్జ్డ్ యాజ్ ది వన్ ఆఫ్ ది ఎంప్లాయీ ఆఫ్ దట్ ఎంప్లాయర్ అనమాట. అంటే హీ కుడ్ ఓవర్కమ్ విత్ ది సపోర్ట్ దట్ స్టామరింగ్ అనమాట. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ, లైక్ ఆఫ్టర్ అడాప్టింగ్ దట్ కిడ్, దట్ బాయ్, he could really overcome, like I'm still in touch with him. It's almost 10 years అయిపోయింది, but still he is in touch with me అనమాట. That is one more satisfaction, that's how we make a difference in lives అనేది మాకు తెలిస్తే, I think అందుకే నేను I cherish my choice అండి. It is not by chance teaching, it's always choice. Great, thank you. So now from professor to కట్ చేస్తే ప్రారోహ గ్రీన్స్. సో ఆ ట్రాన్సిషన్ ఏంటి, అసలు కంప్లీట్ ఆపోజిట్ అది. సో మెకానికల్ ఇంజనీర్ నుంచి మట్టి పట్టుకున్నారు. సో బట్ రైట్, యా, అంటే మట్టి వై ఇస్ దట్? అంటే వాట్ మోటివేటెడ్ యూ టు కమ్ ఇన్ టు స్టార్ట్ ప్రారోహ గ్రీన్స్, ఆర్ వాట్ మోటివేటెడ్ యూ టు కమ్ ఇన్ టు మైక్రో గ్రీన్స్? సో ఇట్ మెకానికల్ నుంచి టు మైక్రో గ్రీన్స్. యా, I'll start with one statement, Sai, for this, like from mechanical engineering to microgreens, my only aim is to increase the strength, whether it is in materials or the human beings. అంటే నేను రీసెర్చ్ చేసింది కాంపోజిట్ మెటీరియల్స్లో. కాంపోజిట్ మెటీరియల్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ స్ట్రెంగ్త్ అనమాట. అంటే మనం రెండు మెటీరియల్స్ని కంబైన్ చేస్తే బెస్ట్ ప్రాపర్టీ ఆఫ్ ఈచ్ మెటీరియల్ విల్ ఇంక్రీజ్ ది టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది కాంపోజిట్ మెటీరియల్ అనమాట. అది దాని అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. కానీ వెన్ ఐ హ్యాడ్ ఏ హెల్త్ సెట్ బ్యాక్, ఐఎమ్ ఏ సర్వైవర్ ఆఫ్ ది బ్రెయిన్ స్ట్రోక్. ఆ టైంలోని నాకు ఐ వాజ్ థింకింగ్ అనమాట, లేదు నేను ఐ థింక్ ఐఎమ్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ట్రావెలింగ్, బికాస్ నేను ఉండేది ఎక్కడో మియాపూర్లోని, ఘట్కేసర్ వరకు నేను వెళ్ళాలన్నమాట. సో ఇట్ వాస్ డాక్టర్స్ అడ్వైస్ దట్ ఐ షుడ్ నాట్ ట్రావెల్ అండర్ మై సర్కమ్స్టాన్సెస్, స్టిల్ ఐఎమ్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ అనమాట. ఇట్స్ బెటర్ యూ అవాయిడ్ ట్రావెలింగ్ సచ్ అ లాంగ్ డిస్టెన్స్ అని చెప్పి. అప్పటి నుంచి నేను అనుకునేవాడిని అనమాట, ఆల్టర్నేటివ్ ఏం పెట్టాలి అని చెప్పి. ఆ ఆల్టర్నేటివ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు సేమ్ టైం మై వైఫ్, she is Sumalata, my life partner. So she also had little health issues, and then we both started thinking seriously how long this will continue and cheppi. Appudu then she came across a word called microgreens, and it all happened not even 3 months back, Okay. So she showed it to me, and we men always tend to neglect wife's words, but she was very constantly telling me go through it. After 3-4 days I have gone through it, and I really got interested because somewhere that feeling of connecting to the nature was always there, and this has given me a lot of scope. Endukante ఇది something which I can sit back at home and get connected to the nature anamata. సో అది ఆలోచించి మేము ఒక 2 months రీసెర్చ్ చేసామన్నమాట. రీసెర్చ్ చేసిన తర్వాత వీ థాట్ ఎస్ ఇట్ విల్ సూట్ బోత్ ఆఫ్ అస్, బికాస్ హర్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ MSc మైక్రోబయాలజీ
అండ్ MBA. నా బ్యాక్గ్రౌండ్ వచ్చి PhD. బట్ హెర్ గ్రాండ్ ఫాదర్ వాజ్ ఎ బిజినెస్ మ్యాన్ అండ్ మై గ్రాండ్ ఫాదర్ వాజ్ అగ్రికల్చరిస్ట్ అనమాట. సో ఐ థింక్ ఈ అగ్రికల్చర్ని మనం టేకప్ చేస్తే విచ్ ఐ కాల్ ఇట్ ఎస్ ఎ వర్టికల్ ఫార్మింగ్, మైక్రో ఫార్మింగ్ కింద వస్తుంది అనమాట. ఐ కెనాట్ గెట్ ఎట్ మై ఏజ్ టు ద ఓపెన్ ఫీల్డ్స్ అండ్ స్టార్ట్ వర్కింగ్ అనమాట. సో ఈ విధంగా ఆలోచించుకొని మేము మార్కెట్ స్టడీ చేసామన్నమాట. సో మార్కెట్ స్టడీ చేసినప్పుడు వీ కేమ్ టు నో దట్ దెర్ ఇస్ వెరీ లెస్ ప్లేయర్స్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఎల్స్వేర్ ఇన్ ద కంట్రీ ఆల్సో. ఇట్ ఈస్ జస్ట్ పికింగ్ అప్ కాన్సెప్ట్ అనమాట. సో దెన్ మాకు అనిపించింది దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అండ్ విత్ మై టీచింగ్ బ్యాక్గ్రౌండ్ I realized that I can educate the people in the direction of microgreens and then it will work out అనిపించింది. And we never look back, like past 2 months, I'm just 2 months old to this business, Praroha Greens, and we exclusively concentrate on microgreens as of now, so we are doing well, reasonably well, and I could reach many people. And నా వెబ్సైట్ చూస్తే మీకు అర్థమవుతుంది నా వేరియస్ యాక్టివిటీస్ ఇవన్నీ అని చెప్పి. అండ్ ఆఫ్ కోర్స్ ఆల్ దీస్ ఆర్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ది సపోర్ట్ ఐ హ్యాడ్ ఫస్ట్ ఫ్రమ్ ది ఫ్యామిలీ. అంటే మా వైఫ్, మా 2 చిల్డ్రన్, దే డింట్ ఈవెన్ హ్యావ్ సెకండరీ థాట్, నాన్న యూ గో హెడ్ అని. అలానే ఫ్యామిలీ సర్కిల్లో ఉంటారు కదా, నేను చెప్పాను కదా మా అక్క, మా బావగారు, అలానే వాళ్ళ పిల్లలు, మా అన్నయ్య, మా వదిన వాళ్ళ పిల్లలు, దే వర్ వెరీ సపోర్టివ్ అండి. అండ్ బికాజ్ యూనిక్ కాన్సెప్ట్, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది నా మీద, నా వైఫ్ మీద అనమాట, వీళ్ళు ముందుకు వెళ్ళగలరు అని చెప్పి. మా వైఫ్ తరపున వాళ్ళందరూ 100% సపోర్ట్ అండి. అలానే నా వైఫ్ని కూడా 100% సపోర్ట్. మీకు సపోర్ట్ ఉంటే ఇంకేం కావాలి సార్, ఇంకేం కావాలి, మీకు ఏమీ అవసరం లేదు, లైక్ దట్ పుషెస్ యూ ఆల్వేస్, లైక్. అండ్ ఐఎమ్ షూర్ దట్ దిస్ విల్ కంటిన్యూ అండి. అండ్ దట్ హ్యాస్ రియలీ ఈ రోజు నేను ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నాను అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ది సపోర్ట్. అండ్ మేము ఇంప్లిమెంట్ చేసేసాం యాక్షన్స్తో. వీ డింట్ టాక్, వీ డింట్ వేస్ట్ అవర్ టైమ్ ఇన్ ఓన్లీ టాకింగ్. వీ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్, వీ స్టార్టెడ్ లెర్నింగ్ ద థింగ్స్, లైక్ యాజ్ ఐ టోల్డ్ యూ కదా, మెకానికల్ ఇంజనీరింగ్ is totally different from microgreens, but I try to integrate. That's being professor and having the knowledge in composite materials and all, I want to use the technology for the productivity of the microgreens and I'm working in that direction for your kind information. సో మీరు చెప్పినట్టు ప్లేయర్స్ తక్కువ, కాంపిటీషన్ తక్కువ ఉంది, బట్ అలానే అట్ ద సేమ్ టైమ్ ద నాలెడ్జ్ ఇస్ ఆల్సో వెరీ లెస్. చాలా మందికి మైక్రోగ్రీన్స్ అంటే ఏం తెలియదు. ఈవెన్ నేను మొన్న స్టడీ చేస్తే నాకు మొన్న తెలిసింది, ఓకే స్ప్రౌట్కి ఒక ఫుల్ గ్రోన్ ఏమంటారు ప్లాంట్కి మధ్యలో ఉన్నది మైక్రోగ్రీన్ మొన్న తెలిసింది నాకు. వెరీ గుడ్. సో మన ఆడియన్స్ కోసం అంటే ఒక విషయం, సారీ ఫర్ ఇంటరప్టింగ్, ఇది ఎందుకు తెలిసింది, మీకు తెలిసిన ఒక నోన్ పర్సన్ మైక్రోగ్రీన్స్ అనే బిజినెస్ మొదలు పెట్టడం మూలాన చాలు. నా అంబిషన్ ఏమంటే పీపుల్ని ఎడ్యుకేట్ చేయాలి మైక్రోగ్రీన్స్ గురించి అని చెప్పి. అరే ఈ పర్సన్ మైక్రోగ్రీన్స్ చేస్తున్నాడని ఒక విషయం తెలియగానే మీరు తెలుసుకున్నారు కదా, ఐ థింక్ ఐ ఫుల్ఫిల్ మై డ్రీమ్ ఆఫ్ రీచింగ్ అవుట్ ద పీపుల్. No, I think we still have a long way to go, and I hope you go reach that. So our audience కోసం please explain what microgreens is and its benefits also. In simple words, microgreens are nothing but tiny edible plants which can be harvested in 7 to 21 days depending upon the variety. Tiny ఎందుకన్నానంటే they are very small అండి. ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే చాలా మందికి చేసినా కూడా అర్థం కావట్లేదు. అందుకే నేను ఎక్స్క్లూజివ్ స్ప్రౌట్స్ గురించి మాట్లాడతాను. ఓకే, స్ప్రౌట్స్ అందరూ తింటారు, కానీ స్ప్రౌట్స్ని మనం ఏం చేస్తామంటే నీటిలో నానబెట్టి, ఒక రోజు నానబెట్టి తర్వాత బయటకు తీసి మూట కట్టి ఒక 2-3 రోజుల మొలకలు వచ్చిన తర్వాత తింటాం. దాన్ని స్ప్రౌట్స్ అంటాం కదా. పోతే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు దోస్ హు ఆర్ కన్జ్యూమింగ్ స్ప్రౌట్స్, అక్కడ ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే స్ప్రౌట్స్లో ఇన్హరెంట్గా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. నాకు ఇవన్నీ ఎలా తెలిసాయి అంటే నేను కస్టమర్స్తో ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు అడిగేవాడిని అనమాట, విచ్ వన్ యూ ప్రిఫర్, మైక్రోగ్రీన్స్ లేకపోతే స్ప్రౌట్స్ అంటున్నప్పుడు వాళ్ళు చెప్పారు స్ప్రౌట్స్ కన్నా మాకు మైక్రోగ్రీన్స్ చాలా ఈజీ టు డైజెషన్ ఒకటి. స్ప్రౌట్స్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనకి అవి తెలియకుండానే ఫంగల్ అటాక్ అవుతుంది, విచ్ ఈస్ నాట్ seen by naked eye, but you are consuming them thinking that they are nutrient. Definitely they are nutrient addition untadi, kani when you compare the microgreens and ఇది మన స్ప్రౌట్స్ మైక్రోగ్రీన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట న్యూట్రియంట్ వాల్యూస్, అండ్ దే ఆర్ ఈజీ టు డైజెస్ట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పెద్దవాళ్ళకి ఈ స్ప్రౌట్స్ తినడం కష్టం అవుతుంది, కానీ మైక్రోగ్రీన్స్ టెండర్గా ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న మొక్కలు కదా, అవి తినడానికి బాగుంటుంది, 40 times న్యూట్రియంట్ రిచ్ ఉంటుంది, అండ్ డిపెండింగ్ అపాన్ ది వెరైటీ యూర్ లైక్ ది ఫ్లేవర్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో హౌ డు వి కన్జ్యూమ్ ఇట్? కెన్ వి టేక్ ఇట్ డైరెక్ట్లీ ఆర్ ఏమైనా ఫుడ్లో మనకు మిక్స్ చేస్తామా? హౌ డస్ ఇట్ వర్క్? అంటే మైక్రోగ్రీన్స్ని వాడేటప్పుడు బెస్ట్ పార్ట్ ఏంటంటే హార్వెస్ట్ చేయగానే డైరెక్ట్గా తినడం అండి. ఓకే, కానీ చాలామంది ఇష్టపడకపోవచ్చు, ఎందుకంటే
పశువులు కూడా గడ్డి తింటాయి, మనం కూడా గడ్డిలాగా తినడం ఏంటి అని అనిపించవచ్చు చాలా మందికి, కానీ దే హావ్ గాట్ దేర్ ఓన్ హెల్త్ బెనిఫిట్స్ అనమాట. కానీ ఎవరికైనా అలా ఇష్టం లేకపోతే మనం ఏం చేయాలి అంటే, మనం కొత్తిమీర వేసుకుంటాం కదా ప్రతి వంట మీద అయినా, బికాజ్ ఇట్ యాడ్స్ లిటిల్ ఫ్లేవర్ అని. అదేవిధంగా కొత్తిమీరతో పాటు ఒక 10 to 15 grams మనం సర్వ్ చేసే ఫుడ్ మీద రైట్ వేస్తే ఆ లుక్కే డిఫరెంట్ అండి. అపార్ట్ ఫ్రమ్ లుక్స్ ద హెల్త్ బెనిఫిట్స్, ద న్యూట్రియంట్ అడిషన్ ఉంటుంది కదా, మనం తినే ఫుడ్కి న్యూట్రియంట్స్ దే ఆర్ అన్మ్యాచబుల్ అండి. సో ఆ విధంగా మనం కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా ఈ మైక్రోగ్రెయిన్స్ని చిన్న చిన్న క్వాంటిటీలోని మనం తినే ఫుడ్ మీద చల్లుకొని తింటే ఐ థింక్ ఇన్ ద లాంగ్ రన్ ఐ థింక్ ది వరల్డ్ విల్ బి ఏ హెల్దియర్ ప్లేస్ టు లివ్. ఓకే, అదే నా ఫిలాసఫీ అనమాట. నైస్. సో అంటే ఇప్పుడు జనరలీ ఈ ప్లాంట్స్ మనం ఎవరైనా గ్రో చేయొచ్చా ఇంట్లో, లేకపోతే ఇస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ లైట్ కండిషన్స్ కానీ లేకపోతే ఏమైనా ఉంటాయి దీనికి? ఒక రాంగ్ నోషన్ ఉంది సొసైటీలో ఏంటంటే, నేను కూడా పెంచుతున్నానండి బాల్కనీలో అని చెప్పి, ఇలాంటి మొక్కలు పెంచుతున్నాను అని చెప్పి, కానీ ద న్యూట్రియంట్ వాల్యూస్ ఆర్ టోటలీ డిఫరెంట్. ఎందుకంటే మైక్రోగ్రీన్స్ నీడ్స్ ఏ సపరేట్ సెటప్ అనమాట. వీ కాల్ ఇట్ ఎస్ ఎ డార్క్ రూమ్ అనమాట. ఆ డార్క్ రూమ్లోని వీ హ్యావ్ కాల్డ్ సంథింగ్ కాల్డ్ ఎస్ జర్మినేషన్ ర్యాక్ అని ఉంటుంది, దెన్ గ్రో ర్యాక్ అని ఉంటుంది. ఈ జర్మినేషన్ ర్యాక్లో ఒక 2-3 days మనం కోకోపీట్లోని సీడ్స్, మైక్రోగ్రెయిన్ సీడ్స్ సపరేట్గా దొరుకుతాయి, వాటిని వేసి ఉంచి చిన్న చిన్న మొలకలు వచ్చిన తర్వాత దాన్ని మనం గ్రో ర్యాక్ షిఫ్ట్ చేస్తే ఆ గ్రో ర్యాక్ విల్ బి ఫిట్టెడ్ విత్ ట్యూబ్ లైట్స్ అండ్ ఆల్ ఫ్యాన్స్ అనమాట. అంటే యు ఆర్ క్రియేటింగ్ అన్ అట్మాస్ఫియర్ ఫర్ దీస్ ప్లాంట్స్ టు గ్రో అండర్ ఎగ్జాక్ట్లీ స్పెసిఫిక్ టెంపరేచర్, స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఇవన్నీ ఉంటాయి అనమాట. దట్స్ హౌ దే ఆర్ ఏబుల్ టు గెట్ 40 times రిచ్ ఇన్ న్యూట్రియన్స్ కంపేర్డ్ టు దర్ మెచ్యూర్డ్ కౌంటర్ పార్ట్స్ అనమాట. సో ఇట్స్ నాట్ దట్ ఎవ్రీబడి కెన్ గ్రో. ఇఫ్ యూ హ్యావ్ ది నాలెడ్జ్ అబౌట్ ది different parameters that are required to grow the microgreens, I think everybody can do it, but కానీ ఇనిషియల్లీ ఒక ట్రైనింగ్ అనేది ఉండాలి మైక్రోగ్రెయిన్స్ మీద. అందుకే నేను అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. అండ్ ఇఫ్ సంబడీ ఈజ్ రియలీ సీరియస్ అబౌట్ గ్రోయింగ్ ఎట్ దేర్ ఓన్ హోమ్, కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా చూశాను. ఇవన్నీ నా వెబ్సైట్లో ఉన్నాయన్నమాట. షూర్. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు ఇంకొకటి ఏంటంటే, బీయింగ్ ఏ ప్రొఫెసర్ ఉంటుంది కదా, ప్రొఫెసర్ కొంచెం చాదస్తం ఎక్కువ అంటుంటారు కదా. సో ఐ డెంట్ వాంట్ టు బీ అవే ఫ్రమ్ దట్ ప్రొఫెసర్ experience whatever I have got. So I'm offering lots of projects, multidisciplinary projects, because the world is behind multidisciplinary projects. So మీరు మైక్రోగ్రెయిన్స్లో చూస్తే లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. సో అవి కూడా నా వెబ్సైట్లో నేను ఆఫర్ చేశాను. లెట్ మీ సీ if the students come I'm ready to guide them, but in the presence of another faculty, because I cannot directly involve. చేస్తాను, తప్పకుండా చేస్తాను ఇవన్నీ అంటే. రైట్. సో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ మైక్రోగ్రెయిన్స్ ఉంటాయండి? కమింగ్ టు different varieties, almost 150+ varieties throughout the world ఉన్నాయి. Okay. But of which 50+ are very popular back in India, and మన హైదరాబాద్ రీజన్కి వచ్చేసరికి ఒక 15+ are very very popular. బట్ మీరు అన్నట్టుగా మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ మైక్రోగ్రెయిన్స్. నా కస్టమర్స్ని మీరు చూస్తే నేను ఐఎమ్ ఫస్ట్ టార్గెటింగ్ ది గేటెడ్ కమ్యూనిటీ అనమాట. గేటెడ్ కమ్యూనిటీలో ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్, పోస్ట్ కోవిడ్ వాట్ హ్యాపెండ్, పీపుల్ హావ్ బికమ్ హెల్త్ కాన్షియస్. ఎస్. సో నేను టార్గెట్ చేశాను చాలా గేటెడ్ కమ్యూనిటీస్ని. ఇండివిజువల్స్ హ్యావ్ బికమ్ మెనీ ఇండివిజువల్స్ హ్యావ్ బికమ్ మై కస్టమర్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్స్ లైక్ దే సజెస్ట్ to their clients the diet plans, and they realize the importance of microgreens. And if you look at my website, testimonials are there even from the fitness enthusiasts, dietitians, nutritionists, వీళ్ళందరి దగ్గర నుంచి ఉంటాయి అనమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్ డాక్టర్స్ ఆల్సో I realized that there is a lot of potential in microgreens. And ఎందుకంటే ఈ అల్లోపతి మనకి టెంపరీ రిలీఫ్ ఇవ్వచ్చు, కానీ there is every possibility that the disease might reoccur. బట్ ఇవి అలా కాదు మైక్రోగ్రెయిన్స్, న్యాచురల్లీ. అందుకే మా లోగోలో కూడా న్యూట్రియంట్ రిచ్ న్యాచురల్ అని ఉంటుంది అనమాట. సో ఆ న్యూట్రియంట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద బాడీ ఆర్ ప్రొవైడెడ్ బై దిస్ మైక్రోగ్రెయిన్స్ అనమాట. యాక్చువల్లీ వాంటెడ్ టు ఆస్క్, అది మీ లోగో చూసాను, ప్రారోహ అని ఉంది. సో వాట్ డస్ దిస్ వర్డ్ ప్రారోహ మీన్? దీనికి చిన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మై వైఫ్ సుమలత ఈజ్ వెరీ ఫాండ్ ఆఫ్ సాంస్క్రిట్. ఓకే. సో ద మొమెంట్ వీ థాట్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు మైక్రోగ్రెయిన్స్ బిజినెస్, ఏం పేరు పెడితే బాగుంటుంది అని ఆలోచించామన్నమాట. దెన్ క్యాజువల్గా బ్రౌజ్ చేస్తూ ఉంటే మాకు ప్రారోహ అనే వర్డ్, సాంస్క్రిట్ వర్డ్ కనిపించింది అనమాట. అసలు సాంస్క్రిట్లో ప్రారోహ అంటే ఏంటంటే ద బిగినింగ్ ఆఫ్ ఎ లైఫ్, ఆర్ ది యంగ్ సీడ్లింగ్ ఆఫ్ ఎ ప్లాంట్, ఆర్ జర్మినేషన్, ఇవన్నీ అనమాట. దర్ ఆల్ సినానిమ్స్ యాక్చువల్లీ. మేము అనుకున్నాం, అది చూడగానే మీనింగ్ చూడగానే వీ థాట్ పర్ఫెక్ట్లీ ఇట్ ఫిట్ ఇన్ టు ది వాట్ ఎవర్ వీ హ్యావ్ బీన్ విజువలైజింగ్ ఇట్ అనమాట. అండ్ దట్స్ హౌ ది వర్డ్ ప్రారోహ. మీరు లోగో కూడా చూస్తే ప్రతి ఎవ్రీ ఆస్పెక్ట్ ఈస్ డిజైన్ బై అస్ ఓన్లీ. Of course it is initially generated by AI, I have to confess, thanks to AI, but the fine tuning has been done by me and my wife and my brother-in-law and my brother-in-law's wife anamata. They stay in US. They really helped us, so every aspect of my logo talks about green.
Okay. అంటే ఐ కాల్ ఇట్ as microgreen revolution. Whatever I am taking up as microgreen revolution, and I'm very happy that the logo has become very unique. ఆ లోగో నాకు కాంపిటేటివ్ లేరు, నేను ట్రేడ్ మార్క్ కూడా రిజిస్టర్ చేశాను, అండ్ ఇట్స్ ఏ కేక్ వాక్ అని చెప్పారు కూడా. దోస్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ట్రేడ్ మార్క్ బిజినెస్ అండ్ ఆల్ కదా, దే సెడ్ యువర్స్ ఇస్ ఏ కేక్ వాక్ అని చెప్పి. సో దట్ వై ఐఎమ్ వెరీ హ్యాపీ. మై ప్రోడక్ట్ ఈజ్ యూనిక్, మై లోగో ఈజ్ యూనిక్, మై అప్రోచ్ ఈజ్ యూనిక్. I think, with all your support, Sure. So I hope Praroha Greens reaches a good height. Thank you, so sir. I want Thanks a lot. definitely all people to try microgreens from Praroha Greens. Surely. My vision is also that, అంటే ఒక అపోహ ఉంది సాయి, ఏంటంటే ఇది మైక్రోగ్రీన్స్ కొంచెం హై సొసైటీ పీపులే తింటారు అని చెప్పి. కానీ నా విషన్ చూస్తే, మీరు నా వెబ్సైట్లో క్లియర్గా రాశాను, నా విషన్, మిషన్, కోర్ వాల్యూస్ అని రాశాను అనమాట. నా విషన్ ఈస్ టు ఎన్ష్యూర్ దట్ ఈవెన్ ఏ కామన్ మ్యాన్ గెట్స్ దిస్ మైక్రోగ్రీన్స్. Okay. ఎందుకంటే మనం చూస్తున్నది వన్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ అండి. హైదరాబాద్ ఈజ్ అర్బన్ కాబట్టి మనం చూస్తున్నది వన్ పార్ట్ ఆఫ్ ది లైఫ్. బట్ ఇఫ్ యూ గో టు ద రూరల్ ఏరియా and remote areas, malnutrition is predominant, like elsewhere in the world also, like African countries, malnutrition. The best substitute for them is microgreens, because they can grow happily back at their home, and 40 times rich in nutrients, and inkem kavalandi. Yes. So I'll definitely, this is what my vision is, and I think I've already reached that stage. Endukante na first thing is to make it available for common man annan kada. నాతో మాట్లాడిన కొంతమంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, దే స్టార్టెడ్ దేర్ ఓన్ ఫుడ్ ట్రక్ బిజినెస్ అనమాట. Okay. వాళ్ళని నిన్న కలిశాను, వాళ్ళు ఈ రోజు వచ్చారు, మాట్లాడారు. నెక్స్ట్ రోజు మైక్రోగ్రీన్స్ దోశ అని ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ హ్యూజ్ రెస్పాన్స్ ఫర్ దిస్ మైక్రోగ్రీన్స్ దోశ అని చెప్పి. సో నౌ ఐ మేడ్ ఇట్ ఏ ప్రాక్టీస్. ఎక్కడికి వెళ్ళినా కూడా 5-star హోటల్స్కి కానీ ఏదైనా ఫిట్నెస్ సెంటర్స్కి కానీ మాట్లాడతాను నేను డెఫినెట్గా మైక్రోగ్రీన్స్ గురించి. ఆర్ యూ సర్వింగ్ విత్ ద మైక్రోగ్రీన్స్? ఇలా చూస్తూ ఉంటే నాకు ఏమర్థమైంది, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రీసెంట్గా కొలంబస్ కెఫే అని చెప్పి పంజాగుట్టలో చాలా ఫేమస్ అది. రైట్, వెన్ ఐ స్పోక్ టు ది ఓనర్, దే ఆర్ నాట్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ మైక్రోగ్రీన్స్. సో ఐ స్టార్టెడ్ సప్లయింగ్ దెమ్. దే రియలీ చెరిష్. అలానే మేబీ ఇన్ ద నెక్స్ట్ వీక్ ఐ హ్యావ్ గాట్ రోస్ట్ కాఫీ షాప్ అని ఒకటి ఉంది. వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ దిస్, మెనీ ఇండివిజువల్స్ ఆర్ కమింగ్ అండ్ అప్రోచింగ్ మీ. చూద్దాం హౌ థింగ్స్ విల్ షేప్ అనేది. మేబీ ఐఎమ్ టూ స్మాల్ టు, అంటే నేను 2 months old అని చెప్పాను కదా, ఇన్ ద హోల్ బిజినెస్. బట్ డెఫినెట్లీ ఐ హోప్ దెన్ ఇన్ ఫ్యూచర్ ఐ విల్ బి ఏబుల్ టు క్యాటర్ టు ద నీడ్స్ ఆఫ్ ఎవ్రీ వన్. Sure. All the best, sir, for that. Thank you very much, sir. So now let's come to your professor life. So ప్రతి మనిషి లైఫ్లో ఒక అప్ అండ్ ఒక డౌన్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద లోయెస్ట్ పాయింట్ బీయింగ్ ఏ ప్రొఫెసర్? ఆ కెరీర్, కంప్లీట్ కెరీర్లో మీ లోయెస్ట్ పాయింట్ ఏంటి, అండ్ మీ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏంటి? అంటే అప్స్ అండ్ డౌన్స్ మీరు అన్నట్టుగా కామన్ అండి. ఎందుకంటే ఈసీజీలో కూడా స్ట్రైట్ లైన్ ఉంటే చనిపోయినట్టు అనమాట. లైఫ్ ఆల్వేస్ పోజెస్ ఛాలెంజెస్ టు మేక్ యూ మోర్ స్ట్రాంగ్ అనమాట. ఆబ్వియస్లీ నేను ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నప్పుడు నా లోయెస్ట్ పాయింట్ ఈజ్ వెన్ ఐ వాజ్ అటాక్డ్ బై దిస్ బ్రెయిన్ స్ట్రోక్ అండి. అంటే ఆ 15 days, ఫస్ట్ 15 days ఐ వెంట్ టు డిప్రెషన్, ఫ్రాంక్గా కన్ఫెస్ చేయాలి అంటే. బికాజ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గెట్ అప్, మై ఐసైట్ వాజ్ అఫెక్టెడ్, అండ్ I was not able to balance properly. Like I always had to have a aid for me, even to go to washroom and all that. Kani I realized after 15 days, nearly after 15 days, no, this is not the way how I'm supposed to live. You are born here to live happily and make others happily. But I realized that it was affecting my professional life. Okay. సో దట్ వాజ్ మై లోయెస్ట్ పాయింట్. అంటే ఐ డిడ్ నాట్ గెట్ ఇన్ టు దిస్ టీచింగ్, చెప్పాను కదా నేను, ఇట్ వాజ్ మై చాయిస్. నా చాయిసే నాకు లైక్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ జస్టిఫికేషన్ అన్నది ఒక చిన్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఆ ఫీలింగ్తో పాటు నేను ఇంత కష్టపడుతున్నాను, నేను చాలా ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను ఈరోజు, ఇంత కష్టపడుతున్నాను, బట్ స్టిల్ ఐఎమ్ ఆన్సరబుల్ టు సంబడి. అదే నేను ఇంత కష్టపడి ఇఫ్ ఐఎమ్ ఆన్సరబుల్ టు మై సెల్ఫ్, ఐ థింక్ ఐ కెన్ గివ్ స్టిల్ బెటర్ అని చెప్పి. బట్ ఎలా ఉండాలి అట్మాస్ఫియర్, ఐ షుడ్ నాట్ ట్రావెల్ టూ మచ్ బికాస్ the post effects of brain stroke. I should be little relaxed, pressures తీసుకోకూడదు. ఇవన్నీ వర్కౌట్ అవుతున్నాయి. యాక్చువల్లీ when I started the microgreens business కదా, I think it all started working, and I definitely give the whole credit to my 25 years of experience in teaching, research and industry, and all those who have supported me these 25 years anamata. That has become a cakewalk for me in reaching out to people. Maybe because of my teaching abilities, like I'm not trying to boast of myself, but these are the reviews I got. I'm very good at teaching and చెప్పి దాని మూలంగా I'm able to reach out on that.
ఈరోజు కూడా నాకు బెస్ట్ ఫీచర్ ప్రజెంటేషన్ మై ఫస్ట్ బిజినెస్ ప్రజెంటేషన్లో వచ్చింది అంటే ఐ థింక్ నేను ఐఎమ్ డూయింగ్ జస్టిఫికేషన్ టు మై ప్రొఫెషన్. సో ఐ నెవర్ వాంటెడ్ టు గో అవే ఫ్రమ్ మై ప్రొఫెషన్. అందుకే నేను ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను, కన్సల్టెన్సీ సర్వీసెస్ చేశాను, కిడ్స్కి కూడా లైక్ ఐ వుడ్ లవ్ టు గెట్ కనెక్టెడ్ టు కిడ్స్ అనమాట. ఇప్పుడు నేను ఐఎమ్ ఆల్దో లైక్ లిటిల్ అవే ఫ్రమ్ టీచింగ్ లైక్ ఇప్పటికి కూడా నేను ఆన్లైన్లోని యూకే స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ ఇలాంటివి ఫిజిక్స్ ఇలాంటి కోర్సెస్ తీసుకుంటూ ఉంటాను అనమాట. ఐఎమ్ కీపింగ్ మై సెల్ఫ్ బిజీ. Definitely like I would like to go ahead in the same direction. Sure. Okay. So let's conclude this with a good message for the youngsters. So coming youngsters ki meeru em cheppalanukunnaru? What's your message as a professor and as a good father and as a entrepreneur? Ante first thing, let us acknowledge that they are all passing through a confusion state and world is very complex. వాళ్ళు ఉన్న పరిస్థితులని మనము పెరిగిన వాతావరణం వేరు, వీళ్ళు పెరుగుతున్న వాతావరణం వేరు. మనకి అన్ని డిస్టర్బెన్సెస్ ఉండేవి కావు. ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ ఎ డిస్టర్బెన్స్, మనకి అన్ని డీవియేషన్స్ ఉండేవి కావు. కానీ ఇప్పుడు జనరేషన్కి ఏమవుతుంది అంటే డీవియేషన్స్ అలా ఉన్నాయి, డిస్ట్రాక్షన్స్ అంటాం అనమాట. అది దట్స్ హౌ దే హ్యావ్ బీన్ ఎక్స్పోజ్డ్ టు లైక్. సో ఆబ్వియస్లీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గుతున్నాయి కాబట్టి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారనమాట, ఏం చేయాలి ఏంటి అని చెప్పి. కానీ ఒక్కటి దే ఆర్ ఆన్సరబుల్ టు దెమ్సెల్వ్స్. సో వాళ్ళకి ఒక ప్యాషన్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి, ఇది దీంట్లో నేను ప్యాషనేట్గా ఉన్నాను. ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే వాళ్ళు స్టేబుల్గా ఉండలేరు. ఈ రోజు ఇది చూస్తారు, దే గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దట్. నెక్స్ట్ రోజు ఇది చూస్తారు, దే గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దట్. బట్ ఇఫ్ దే బిలీవ్ ఇన్ దెమ్సెల్వ్స్ and if they take that belief very seriously and start implementing it with the point that challenges are definitely ahead in spite of my passion, I should face them confidently అనే ఒక చిన్న అవగాహన మనం కల్పించగలిగితే ఈ యంగ్స్టర్స్, నేను చెప్తున్నాను కాన్ఫిడెంట్ కదా సార్, వై సక్సెస్ విల్ నాట్ బి ఎట్ దేర్ ఫీట్ అన్నది. సో ఐ విష్ ఆల్ మై యంగ్స్టర్స్ లైక్ టు టేక్ లైఫ్ యాజ్ ఎ ఛాలెంజ్, రియలైజ్ దట్ ఛాలెంజెస్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ జర్నీ, ఫేస్ దెమ్ బోల్డ్లీ, బీ కాన్ఫిడెంట్ అండ్ దెన్ లెట్ దెమ్ కమ్ అండ్ ఆస్క్ మీ, సార్ మీరు చెప్పింది కరెక్టే కదా, ఇప్పుడు ఐఎమ్ సక్సెస్ఫుల్ బికాస్ ఆఫ్ దోస్ స్టేట్మెంట్స్ అని చెప్పి. సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండి యంగ్స్టర్స్కి. Thank you very much. So sir, thank you so much for coming, and we hope we see microgreens in every household, and we also would like to see Praroha Greens in a very good height. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి. బట్ నా ఓపెన్ ఇన్విటేషన్ ఏంటంటే, ఇది ఎవరెవరు చూస్తున్నారో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ యూ ఆర్ ఆల్వేస్ వెల్కమ్ 24/7. యూ కెన్ నాక్ మై డోర్ అండ్ మా వెబ్సైట్లో మా అడ్రస్ కూడా ఉంటుంది. యూ ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ మైక్రోగ్రీన్స్, గెట్ కనెక్టెడ్ టు ద నేచర్. I think me and my whole family will be welcoming everybody with an open heart. And this is my open request to all my whoever are listening to my podcast. Thank you very much, Sai. Thanks a lot. Thank you. మేము ఎన్ని వీడియోస్ చేసినా యాజ్ అ పాడ్కాస్ట్ మేము చేస్తున్నాం విత్ అన్ఫిల్టర్ థియరీస్. సో వీ హ్యావ్ వన్ మోటో దట్ వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ వేస్ట్ మేనేజ్మెంట్ క్రైసిస్ అండ్ ఆల్. సో యాజ్ అ ప్రొఫెసర్ అండ్ యాజ్ అన్ entrepreneur, what do you suggest and how do you look at the waste management system in India? And are there any suggestions from your side? అంటే ఇది డెఫినెట్లీ లైక్ అందుకే మనం క్లీన్ అండ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. మన గవర్నమెంట్ ఈజ్ ఆల్సో బిహైండ్ ఇట్. వీఆర్ ఆల్ ఎయిమింగ్ ఫర్ హెల్దియర్ సిటీస్ విచ్ ఆర్ రియలీ క్లీన్ అండ్ నీట్ అనమాట. అందుకే స్కూళ్ళలోనే దేర్ ఇస్ సమ్ ప్రోగ్రామ్ కాల్డ్ యాజ్ ది వావ్ ప్రోగ్రామ్, వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని చెప్పి. ద స్టూడెంట్స్ విల్ బి కలెక్టింగ్ ది debris from the various sources and they will be donating it to the places where the recycling takes place anamata. So ఇలా మనం చైల్డ్హుడ్ నుంచే పిల్లలకి నేర్పించగలిగితే వాళ్ళు దే రియలైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సో కాల్డ్ సివిక్ సెన్స్ అంటాం కదా, ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదు అని చెప్పి. సో ఇట్స్ ఆల్ షుడ్ బిగిన్ ఫ్రమ్ ఎన్ ఎర్లీ స్టేజ్. అందుకే నేను మైక్రోగ్రీన్స్ ప్రరోహ గ్రీన్స్లోని ఐ స్టార్టెడ్ ఫస్ట్ ద వర్క్షాప్ విత్ ది యంగ్స్టర్స్. ఎందుకంటే ఐ ఫోర్సీ దట్ దీస్ ఆర్ ది ఫ్యూచర్ జనరేషన్స్. నేను పిల్లలకి కన్విన్స్ చేయగలిగితే వాళ్ళు వెళ్ళి డెఫినెట్గా పెద్దలతో మాట్లాడతారు, అమ్మ నాకు ఈ మైక్రోగ్రీన్స్ కావాలని చెప్పి. వాళ్ళ క్యూరియాసిటీ వస్తుంది మైక్రోగ్రీన్స్ గురించి. దెన్ దే విల్ స్టార్ట్ కమింగ్ టు మీ. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. నౌ ఐ స్టార్టెడ్ ఫర్ అడల్ట్స్ మైక్రోగ్రీన్స్ వర్క్షాప్స్ అనమాట. ఎందుకంటే ఐ స్టార్టెడ్ విత్ వాళ్ళు ఒకటే క్వశ్చన్ అడిగారు, మాకు తెలియదు కదండి సార్, మాకు చెప్పుకుంటే చిన్నపిల్లలకి ఎందుకు చెప్తున్నారు, మాకు చెప్పండి అని చెప్పి. సో దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ దే గాట్ త్రూ ద కిడ్స్ అనమాట. సో ఇలా మనం వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కూడా ఎట్ ఎర్లీ స్టేజ్ పిల్లలకి చెప్పగలిగితే ఐ థింక్ వీ కెన్ బ్రింగ్ ఎ లాట్ ఆఫ్ చేంజ్ అండి. There is no doubt about it. That is what I wanted to convey for your question. Thank you. Thank you. If you want to make this world a better place to live, go clean, grow green. Thank you.